నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు నేను వచ్చాను గురుజకుంట గ్రామానికి, సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇది కొమరెల్లి గుడికి, కొమరెల్లి దేవస్థానానికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అయితే ఇక్కడున్న మన పల్లవి టీవీ ప్రేక్షకులు, ఇది సమ్మర్ కాబట్టి మామిడికాయ తొక్కు పెట్టుకునే విధానం తెలంగాణలో ఎట్లుంటది అనేది చూపిస్తామన్నారు. అందుకని మన ప్రేక్షకుల కోసం మామిడికాయ తొక్కు తెలంగాణ పద్ధతిలో పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలో ఈ రోజు తెలుసుకుందామని నేను ఈ గ్రామానికి వచ్చాను. రండి. హాయ్, బాగున్నారా? గిన్నె మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఇచ్చిందని చెప్పు అంటుంది. ఫస్ట్ బాటిల్ ముందడే పెడితేనే పండుగ. తెలంగాణ కల్చర్ చెప్తాంది. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. సమ్మర్ వస్తే మామిడి పండ్లు తిన్న వాళ్ళు ఉండరు. ఇళ్లలో మహిళలకైతే ఖచ్చితంగా మామిడి తొక్కు పెట్టాల్సిందే. ఇంటిల్లిపాదికి మామిడికాయ తొక్కు రుచి చూపించాల్సిందే అన్నట్లుంటుంది. కాబట్టి మనం సిద్దిపేట జిల్లాలోని గురుజకుంట గ్రామానికి వచ్చాం. ఇక్కడ మన పల్లవి టీవీ ప్రేక్షకులు పచ్చడి పెట్టే విధానాన్ని, తొక్కు పెట్టే విధానాన్ని మన పల్లవి టీవీ ప్రేక్షకులకు చూపిస్తామన్నారు. అందుకని వారి రిక్వెస్ట్ మేరకు మనం గురుజకుంట గ్రామానికి వచ్చాం. ఒక మంచి చుట్టూ పచ్చని పొలాలు, మామిడికాయ చెట్లు, అలాగే చింత చెట్టు, పక్కన పెద్దావిడ నరసమ్మ ఎల్లిపాయలు తీస్తున్నది, ఎందుకంటే పచ్చడికి అవసరం. సో నరసమ్మ పెద్దావిడ మనతో ఉన్నారు. తనతో ముచ్చట పెడుతూ ఇక్కడ నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు గుర్జకుంటలో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న లావణ్యలు ఇద్దరు. హాయ్ చెప్పండి. లావణ్య, రమ్య. సో వీళ్ళు ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే రమ్య తెచ్చి ఇదే చెట్టుకున్న కాయల్ని, మామిడికాయల్ని తెచ్చి, ఇవన్నీ తొక్కు కాయలే, ఈ చెట్టు అంతా తొక్కుయే కదా, పచ్చడి కాయలు. లావణ్య, మనం మీరు ఇందాక చెప్పినారు నాకు, ఫస్ట్ మనం పోపు పెట్టుకోవడమే కరెక్ట్ అని. ఇక్కడే మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ చేను, ఈ పంట చుట్టుపక్కల ఉన్న రాళ్ళు తెచ్చి ఒక పొయ్యిలాగా ఇక్కడ అడ్జస్ట్ చేసినాం. ముగ్గురు కలిసి దాన్ని ఒక పొయ్యి మంచిగా కట్టెలు పెట్టేసి, కట్టెల పొయ్యి పెట్టుకున్నాం. ఆ కట్టెల పొయ్యి మీద మనం మొదట పోపు చూద్దాం. పోపు ఎందుకు ఫస్ట్ పెట్టాలి చెప్పు లావణ్య. కొంచెం ఆయిల్ అనేది కొంచెం తగ్గుతుందండి, వేడి అనేది ఉండొద్దు కదా. మనం ముక్కలు కలిపేటానికి వేడి ఉండదు, వేడి ఉండకుండా చల్లారుతుందని ఫస్ట్ పోపు పెట్టుకొని పోపు పెట్టాలి. పోపు పెట్టి పక్కన పెడితే మనం ఈ ముక్కలన్నీ కలిపే వరకు మసాలాలు పట్టించేసరికి పోపు చల్లారుతుంది. అందులో మంచిగా కలుపుకొని పెట్టేసి మనం ఎంత క్వాంటిటీ పెడుతున్నాం ఈరోజు తొక్కు, మామిడికాయ తొక్కు? 2 కిలోలు. 2 కిలోల మామిడికాయ తొక్కు చేసే విధానం, వాటికి సంబంధించిన ఖచ్చితమైన మెజర్మెంట్స్ ఈరోజు మనం చూద్దాం. లావణ్య, ఇప్పుడు మనం పోపు ఓకే, ఇప్పుడు అసలు పోపు పక్కన పెడితే ఇప్పుడు మనం ముక్కల్ని కలపడానికి ఒకటి ఆయిల్ తెచ్చినావు. నెక్స్ట్ ఏమేమి తెచ్చినావు? తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, మెంతి పొడి, అల్లం ఎల్లిగడ్డ, ఆవ పొడి, మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర. మామిడికాయ కోసం, పచ్చడి కోసం పోపు చేసుకుంటాం మేడం. ఇట్లా పోపు కోసం గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ టీజింగ్ నడుస్తుంది వ్యూయర్స్. లావణ్యని రమ్య టీజ్ చేస్తుంది వెనక నుంచి. వాయిస్ మైక్ లేదు, అందుకని గట్టిగా వినబడతలేదు. అంతే కదా, టీజ్ చేస్తుందా లేదా? నేను నూనె గిన్నె మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఇచ్చిందని చెప్పు అంటుంది. నేను ఎంత ఇట్లా ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? అందరూ దీంతో పోస్తున్నావు కదా, ఎట్లా తెలుస్తుంది చెప్పు? 1/2 కేజీ పోసుకోవాలి మేడం పచ్చడికి. ఓకే, 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ. 2 కేజీల ముక్కలకి హాఫ్ కేజీ నూనె పడుతుంది. మొత్తం పోయాలి ఇప్పుడు? అది మొత్తం అవసరం లేదు, లీటర్ కదా, లీటర్ సరిపోను. 2 ముక్కలకు సరిపోను పోపు తీసుకుందాం అంతే. ఇక్కడేనా? నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. ఈ ప్లేస్ మన కొమరెల్లికి చాలా దగ్గర. మీ ఊర్లో కూడా బీరప్ప పండుగ, బీరప్పనేనా? బీరప్ప పండుగ ఉంది, ఫేమస్ అంట కదా. ఫేమస్. తర్వాత మిరపగింజలు, మిరపగింజలు. ఇది ఓన్లీ ఎండుమిర్చి గింజలు మాత్రం. ఎందుకు ఎండుమిర్చి కూడా పడితే ఏమైతుంది? ఎండుమిర్చి వేయాలి, గింజలు ఒక్కటే పోపుకు. తర్వాత జీలకర్ర అందాజ ఇస్తాను. పోపుకు మనకు తగినంత వేసుకోవాలి పోపుకి.
ఫస్ట్ మిరపగింజలు వేసిన, తర్వాత జీలకర్ర, వేసిన, తర్వాత ఆవాలు. ఇక దించేసేది. పోపు రెడీ. పోపు అయితే అయిపోయింది. పోపులో ఫస్ట్ ఎండుమిర్చి గింజలు, జీలకర్ర, ఆవాలు అంతే కదా, అంతే. అవి వేసినాం. పోపు చిటపటలాడింది. ఇప్పుడు పోపును పక్కన పెట్టేసి మనం మామిడికాయ ముక్కలు 2 కిలోలు ఏమేమి వేసి కలపాలి. తర్వాత ఈ పోపు అప్పటి వరకు చల్లబడుతుంది. ఈ పోపులో ఎట్లా కలపాలి చూద్దాం. ఇంకా ఇంతసేపు ఇంకా మాడేంత వరకు ఉంచినామంటే ఇంకా నల్లగా అయిపోతాయి. నూనె చల్లారేసరికి దించాలి. లావణ్య, ఇవి ముక్కలు ఎట్లా అంటే కొట్టించినావు? కొట్టించండి. 2 కిలోలు ఇవి? 2 కిలోల ముక్కలు మేడం. ఈ సైజు ఉండాలా అంటే మనకి ఇది ఇంకా ఇట్లా తగ్గుతుందా? తగ్గుతుంది, ఇంకా తగ్గదు. ఎంత ఊరినాక తగ్గుతుంది కాబట్టి ఈ సైజ్ మినిమం ఉంటే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు దీనికి 2 కిలోల మామిడి ముక్కలకి ఫస్ట్ ఏం చేస్తాను? 2 కిలోల మామిడి ముక్కలకు కిలోకు 1/4 కిలో ఉప్పు కలుపుకోవాలి. అయితే 2 కిలోలు 1/2 కిలో ఉప్పు పట్టించుకోవాలి. ఫస్ట్ పట్టించిన తర్వాత ఊరుతుంది కదా, అప్పుడు పట్టించుకుందాం. ఇప్పుడు ఉప్పు ఎంతసేపు ఉంచాలి? 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ముక్కలు కలిపినాం, అవి ఊరడానికి ఒక 20 నిమిషాలు టైం తీసుకుందాం అన్నది లావణ్య. ఆ లోపు ఇంకో లావణ్య మనకు పాట పాడి వినిపిస్తుంది. పాటలు వచ్చా? పాటలు రావు లావణ్యకి, మాటలు మాత్రం మస్తు వచ్చు. కడుపు నిండా మాటలే, పుట్టలు మాటలు అంటారు కదా, అట్లొచ్చు నీకు మాటలు. ఏం మాట్లాడాలి మేడం? అంతగానే ఏమైతుంది లావణ్య? నాకు కోడలు అవుతుంది. మా అక్క కోడలు. అత్త కోడలు అవుతారా మీరు? అత్త కోడలమే. ఎట్లా అవుతారు? ఆమె మా పెద్దక్క, మన అత్త, వీళ్ళత్త మాకు అక్క అవుతుంది. యారాలు అవుతుంది. ఇప్పటిదాకా మస్తు ఏడిపించింది ఈ లావణ్యని. ఇప్పుడు మైక్ పెట్టేసరికి అవును మేడం అంటుంది. ఎందుకు అడిపించిన మేడం? ఉన్నదే కదా వాస్తవం చెప్పేది. ఇట్లా మీరు చెట్ల కింద కలిసి ఇట్లా వంటలు వండుకొని తినుడు ఊర్లో జరుగుతుందా? జరుగుతుంది. మేము వస్తాం అప్పుడప్పుడు పండగలకి. ఫ్యామిలీ మొత్తం ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు మా బావ వాళ్ళు నుంచి వచ్చిండ్రు ఈ ఊరికి. నేను కడవేరు, మా అమ్మ వాళ్ళది. గుర్జకుంట దేనికి ఫేమస్? ఇది కొమరెల్లికి దగ్గర ఉన్నది. ఎంత దూరంలో ఉంది కొమరెల్లికి గుర్జకుంట? 10 కిలోమీటర్స్ ఉంటుందా? రెగ్యులర్ గా పోతారా మీరు? ఉండదు, అంటే రెగ్యులర్ గా ఏం పోము, ఎప్పుడన్నా పోవాలనిపిస్తే పోతాం. 21 సంవత్సరాలకు ఇప్పుడు చేస్తుర్రట వీరప్ప పండుగ. ఇప్పుడు గుర్జకుంటలో జరుగుతుంది. అది కూడా చాలా ఫేమస్ పండుగ అని తెలుస్తాను. ఎందుకంటే ఊరంతా ఇంటికి 5 లక్షల ఖర్చు మేడం. ఎందుకంటే చాలా పండుగ అంటే ఊరికి 5 లక్షల ఖర్చు వస్తుంది. ఇంటికి ఒక 5 లక్షలు వేసుకుంటారు కుర్మ సంఘం. ముక్కైడు సుక్క ఫస్ట్ బాటిల్ ముందరే పెడితేనే పండుగ. తెలంగాణ కల్చర్ చెప్తాంది లావణ్య. అంతే మేడం. ఫస్ట్ అది తిన్నాకనే ఈ ముక్క సుక్క వేసుకున్నాకనే పండుగ. వీరప్ప పండుగ అది ఉంటేనే పండుగ. ఇక్కడ అయితే ఆయిల్ మనకి పూర్తిగా చల్లగా కావాల్సిందే. 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆయిల్ పూర్తిగా చల్లగా కావడానికి. ఇందులో ఇప్పుడు ఉప్పు తర్వాత ఆవ పొడి కలుపుతాను. జీలకర్ర మెంతి పొడి. ఇది జీలకర్ర మెంతి పొడి. కలుపుతాను చెప్పాను. అయితే ఉప్పు కలిపినాం కదా మేడం మామిడి ముక్కలకు. అయితే ఊరింది. ఇది ఊరిన తర్వాత జీలకర్ర పొడి, అదేంది మెంతి పొడి, ఈ 2 ముక్కలకు పట్టించుకోవాలి. పట్టించేసి అంటే అర్ధపావు తీసుకున్నాం. ఇది జస్ట్ ఇది అంటే అర్ధపావు ఒక 250 గ్రామ్స్ ఉంటదేమో. అంతే, కొంచెమే కలుపుకోవాలి. ఆవ పొడి ఎక్కువ వేయొద్దు. ఒక 5 కిలోలు తీసుకున్నామంటే ఖచ్చితంగా ఒక 1/4 కిలో అర్ధపావు మెంతి పొడి వేసుకోవాల్సింది. ఆవ పొడి 5 కిలోలకి అర్ధపావు అని అంటే ఇక మనం 2 కిలోలకి 2 కిలోలకు అందాజ చూసుకొని తగినంత ముక్కలకు సరిపోయేంత వేసుకోవాలి. ఈ ముక్కలు బాగా పట్టించుకోవాలి మేడం మసాలాలు అనేది. మనం చూడొచ్చు ఇక్కడ నీళ్లు మొత్తం ఉప్పు నీళ్లు మంచిగా ఊరింది. ముక్కకు మంచిగా పడుతుంది. పులుపు ఉండదు ఇప్పుడు ఎక్కువగా. పులుపు దిగుతుంది కాబట్టి
ముక్కకు అనేది ఉప్పు పట్టి మంచిగా నీరు అనేది మంచిగా ఊరిందన్నమాట. ఈ ముక్కలకు మసాలాలు పట్టించి ఎట్లా కలుపుతారు? ఈ పొడిలు కూడా నూనెలు వేసేస్తారు. ఈ కారం అనేది ఉప్పు అనేది కూడా ముక్కలకు పట్టిస్తారు. అట్లా పట్టిస్తే మంచిగా ఉండదు. కారము అల్లం ఎల్లి గడ్డనైతే కంపల్సరీ నూనెలనే కలుపుకోవాలి. కలుపుకొని ఇవి ఎల్లిపాయలు వేసుకొని కలిపేసుకుంటే ఎల్లిపాయలు పచ్చియేనా? పచ్చి కొన్ని వేసుకోవాలి. మనం తింటా మామిడి ముక్కతో తింటుంటే ఇవి మరొక టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పటిదాకా పిల్లకాయ లెక్క మాట్లాడుకుంటున్నాం కదా మేము. పెద్దమ్మ వచ్చింది. పెద్దోళ్ళు ఎప్పుడు చిన్నోళ్ళ కడుపు చూస్తారు అంటారు కదా. ఆడాక నడుచుకుంటూ పోయి పెద్ద మామిడికాయలు చూపిస్తాం. ఇవి 2 తెచ్చింది. అంటే ఇవి తినడానికి ఇప్పుడు తీయగున్నాయి, పుల్లగేం లేవు. ఇక్కడ చాకు కూడా ఉంది కాబట్టి కట్ చేసుకొని మేము అందరం తింటాం అనుకున్నది తెచ్చిచ్చింది. నరసమ్మ ఇగో ఉల్లిగడ్డలు పట్టుకొచ్చింది ఇందాక. తెల్లుల్లిగడ్డలు తింటే మంచిదా, ఎర్రుల్లిగడ్డలు తింటే మంచిదా? ఎందుకు? ఎర్రగడ్డ తింటేనే మంచిది. ఎందుకని? షుగర్ బీపీకి. తెల్లగడ్డలు తినొద్దు, షుగర్ బీపీ ఉన్నోళ్ళు తినొద్దు. మీరు పెడతారా ఈ తొక్కు, మామిడికాయ తొక్కు? మేము పెట్టుకుంటారా? ఎన్ని పెట్టుకుంటారు? ఎన్ని కిలోలు పెట్టుకుంటారు? మేము 4 కిలోలు పెట్టుకుంటాం. 4 కిలోలు సరిపోతుందా? ఎవరు పెడతారు? మీరే పెడతారా? నేనే పెడతా. ఈ చెట్ల కాయలే? ఈ చెట్ల కాయలే. ఈసారి పెట్టినరా మరి? ఇంకా పెట్టలే. ఎప్పుడు పెడతారు? ఇంకా ముందే పెట్టేది ఉంది. ఇంకా 15 రోజులు 20 రోజులు కావాలి. ఎందుకు అట్లా లెక్క 15 రోజుల తర్వాత పెట్టాలని? అమాసం ముంగట పెట్టాలి. అమాస ముంగట ఎందుకు పెట్టాలి? మంచిగా ఉంటదని. లేకున్నా ముంగట నిల్వ పచ్చడి కదా మేడం, ఏడాది ఉండేది. ఏడాది ఉంటది కదా. పున్నమ్మకి పెడితే మంచిగా ఉండదని పున్నంకి పెడితే పచ్చడి నిల్వ ఉండదు మంచిగా. ఒకవేళ అమావాస్య తర్వాత పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటది. దానికి కూడా సైన్స్ ఉండొచ్చు ఖచ్చితంగా వెనకాల. కానీ ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్పింది పెద్దల మాట చద్దన్న మూట అన్నట్టు ఎంతో అర్థం పరమార్థం ఉంటది అందులో ఖచ్చితంగా. నరసమ్మ, ఏ గవర్నమెంట్ మంచిగా ఉంది ఐడియా ఉందా నీకు? ఎవరి ఇష్టం చెప్పు. ఇప్పుడు కేసీఆర్ బాయ్. ఈయన వచ్చిండు కానీ ఏం ఫలితం చేస్తాడు? ఎవరికి మాఫీ చేసిండు? ఎవరికి చేసిండు? అప్పులు మాఫీ చేసిండా? మాకు ఏం మాఫీ చేయలేదబ్బా. మాకు మాఫీ చేయలే. రేవంత్ వచ్చిండు ఇంకా అతి కష్టం వచ్చింది. అతి కష్టం వచ్చింది. మాకు నీళ్లు కూడా తక్కువనే అయిపోయినాయి. కరువు వచ్చింది. వెళ్ళిపోతాను. ఏం లాభం చెప్పు. అన్నిటి కష్టమే వచ్చింది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలకి ఆవ పిండి పట్టించుకున్నాం, ఉప్పు ఇంకా ఇంకో పిండి మెంతి పొడి మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి పట్టించడం. అది మంచిగా ఊరింది. ఎందుకంటే 25 నిమిషాల దాటింది కూడా. సో ఆ లోపు మనకి ఆయిల్ కూడా మొత్తం పూర్తిగా చల్లగైంది. చల్లగైన ఆయిల్ ని ఇప్పుడు ఇట్లా మిక్స్ చేస్తే చూద్దాం. ఏం చేస్తున్నావు లావణ్య? ఆయిల్ చల్లబడింది కదా మేడం. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ కలుపుకుందాం. అల్లం ఎల్లిగడ్డ ఎంత ఇది మోతాదు? ఒక పావు కేజీ. 2 కిలోలకి 2 కిలోల ముక్కలకి పావు కేజీ అల్లం ఎల్లిగడ్డ. ఆయిల్ వేస్తున్నాం. కలుపుకోవాలి. తర్వాత పావు కిలో కారం పొడి, అల్లం ఎల్లి తర్వాత కారం పావు కిలో. ఇవన్నీ ఈజీ. 2 కిలోలకి పావు కిలో అంటే కిలోకి అర్ధపావు. కిలోకి అర్ధపావు. ఇది పావు కిలో. ఉండలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే కలుపుకోవాలి. ఎందుకు మ్యాంగో పొడి కాదు ఇది. ఎందుకంటే అయిపోయేంత వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కారం కొంచెం మంచిగానే ఉండాలి, ఎక్కువనే పడుతుంది. కాకపోతే కారం సరిపోకపోతే మామిడికాయ పచ్చడి తీయగా ఉంటుంది, మంచిగా టేస్ట్ అనేది ఉండదు. కారము చాలా మంచి కారం. ఇంట్లో పట్టించింది మేడం. రెడ్ కలర్ కాయలలో ఏరి పట్టించడానికి. ప్యాకెట్ ఇట్లా కలర్ రాదు. ఒకటి మరి టేస్ట్ ఉండదు. మళ్ళీ ఒకటి ఏంది, కారం అనేది తీయగా ఉంటది. అది మంచిగా టేస్ట్ అనేది. పెట్టాలనుకుంటే మిరప పొడి పట్టించుకొనే పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. బయట ప్యాకెట్ కొని పెడితే రాదు మంచిగా. 3 మ్యాంగో అంటారు కదా మేడం. 3 మ్యాంగో పొడి. 3 మ్యాంగో ఊర్లలో మొత్తం అదే పెడుతుర్రు. ఏం పెడుతుండ్రు? ఆశీర్వాద్ మామిడికాయ పచ్చడి. ఇందులో ఒక 2-3 ఎల్లిగడ్డలు వేసుకోవాలి మేడం. ఎన్ని 2-3 ఎల్లిగడ్డలు? అవి 2-3 మనకి ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, తగినంత వేసుకోవచ్చు.
నిజానికి పచ్చళ్ళు ఎల్లిపాయల టేస్ట్ మస్తు ఉంటది ఊరిన తర్వాత కదా. బాగుంటది. శనగలు కూడా పోసుకోవచ్చు. శనగలు కూడా. పప్పు మరి పాడవదమ్మా? కాదు, పులుపుకు అనేది గింజ ఇంకా టేస్ట్ అంటే శనగలు వేయించాలా? అవసరం లేదు, పచ్చియే పచ్చి. ఇప్పుడు ఈ పల్లిపాయలు వేసినట్టే. మామిడికాయ తొక్కులో మనం వెరైటీ కావాలనుకుంటే శనగపప్పు, పప్పు శనగలే శనగలు, అబ్బా. శనగలే. ఊరితే మంచిగా టేస్ట్ ఉంటాయి శనగలు, తినడానికి. శనగపప్పు అనుకున్నాను. శనగలు, శనగలు పచ్చి శనగలు ఇప్పుడు ఎల్లిపాయలు లాగానే వేస్తే ఎల్లిపాయలు ఊరినట్టే శనగలు కూడా ఊరి అవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి. టేస్ట్ వస్తాయి. పప్పులు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ పోపు అనేది ముక్కలకు పట్టించుకోవాలి. ఏమన్నా కలర్ఫుల్ ఉందా తినాలనిపిస్తుందా? కదా. కొంచెం ఇప్పుడు అన్నం చేస్తే ఫ్యాషన్ అయిపోవు కదా. మామిడికాయ తొక్కు రెడీ చేసిన తెస్తే ఇంట్లో కలిపి గిన్నెల వేడి వేడి అన్నం వేసి కలిపి తల ఒక ముద్ద పెట్టుడు. ఇప్పుడు కూడా తింటాం కదా మేడం అట్లా. తింటాం, పెట్టినప్పుడు పెట్టిన తర్వాత తట్టలు వేసుకొని అన్నం. కారం వేసుకొని సూపర్ ఉంటుంది. పోపు అనేది ముక్కలకు పట్టించుకోవాలి. కలర్ఫుల్ ఉంది నిజంగా. మామిడికాయ తొక్కు రెడీ అయింది. సూపర్ కలర్ఫుల్ గా ఉంది. ఒకటైతే అర్థమైంది నాకు ఇప్పుడు, లావణ్య చేసిన దాంట్లో కారం కలర్. మనం ఇంట్లో మిరపకాయలు మంచిగా పట్టించినాయి, గిడ్నీ నుంచి తెచ్చి దగ్గరుండి పట్టించుకొని కల్తీ లేకుండా గిడ్నీ నుంచి తెస్తే ఆ కలర్ ఇంత కరెక్ట్గా, అంటే అసలు ఎంత బాగుందంటే నిజానికి మనం ఇప్పుడు బయట కొంటే ఏ పచ్చళ్ళు కూడా ఇంత కలర్ఫుల్గా ఉండవు. కారం అనేది మేజర్ రోల్ ఇందులో. టేస్ట్కి అన్ని కరెక్ట్గా ఉండాలి, కరెక్టే, కానీ కలర్ఫుల్గా కనిపించడానికి, చూడగానే నోరు ఊరటానికి మాత్రం కారం కలర్ అనేది చాలా మస్ట్. మనం చాలా దగ్గరుండి కల్తీ లేని కారాన్ని, ఎర్ర కారాన్ని ఉపయోగించాలి. దానికి మనం నిజానికి మనం దగ్గరుండి పట్టించుకున్న కారం అయితేనే ఈ కలర్ వస్తుంది. మీ ఇంట్లోనైతే నేను 4 కిలోలు పెట్టుకున్నాను మేడం. ఎవ్రీ ఇయర్ అంతేనా? ప్రతి సంవత్సరం లెక్క. లెక్క. అట్లయితే నాకు ఇంకా బాగా కొలత అనేది తెలిసిపోయింది. సంవత్సరం వస్తుంది. ఎందుకంటే బావి దగ్గర పొలాలకు పనికి అటు ఇటు వస్తారు కాబట్టి, కూలోళ్ళు వస్తారు కాబట్టి ఇంత బాక్స్ లో పెట్టుకొచ్చుకుంటే మాకు పచ్చళ్ళు అనేది సూపర్ ఉంటది. ఈ కిలో 2 కిలోలు అంటే ఇంట్లో మనకు ఇంట్లోకే సరిపోదు. ఇక 4 కిలోలు 5 కిలోలు అంటే ఒక్కొక్క రోజు మేము కూరలు కూడా అందవు. మనకు డబ్బున పనికి వెళ్ళాలి అంటే కూరలు కూడా అందవు కాబట్టి తొందరగా ఇంత పచ్చడి పెట్టుకుంటాం, టిఫిన్ పెట్టుకుంటాం, బావి దగ్గరకు వచ్చేస్తాం. అట్లా మేము పచ్చళ్ళు ఎక్కువ పెట్టుకుంటాం. నిల్వ పచ్చడి సంవత్సరం ఈ అమాస వెళ్ళిన తర్వాత పెట్టుకుంటే నిల్వ పచ్చడి బాగుంటుంది. సూపర్ కలర్ఫుల్ మామిడికాయ తొక్క అయితే రెడీ అయిపోయింది. ఇది 2 కిలోలు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడొచ్చు. ఈ ముక్క మంచిగా ఊరిన తర్వాత కొంచెం దాని క్వాంటిటీ అయితే తగ్గుతుంది. కారం ఒకటి మనం మంచిగా పడేటట్టు చూసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువనే ఉండాలి మేడం మామిడికాయ పచ్చడికి. ఇది లావణి చెప్పిన దాని ప్రకారం కారం ఒకవేళ తక్కువైతే పచ్చడి తీయగా మనకు టేస్ట్ అనేది తెలియదు. టేస్ట్ అనేది తెలియదు. ఎంత కారం ఉంటే గుర్తుపడతారు కదా. కరెక్ట్ వచ్చిందా? కరెక్ట్ వచ్చిందా? అన్ని కరెక్ట్ సరిపోయినాయా? కరెక్ట్ కలిపినామా? ఇది మనం ఒక్కసారి ఫైనల్ గా మన పల్లవి టీవీ ప్రేక్షకులు, నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఈ మామిడికాయ తొక్కు ఈరోజు తయారు చేసే విధానాన్ని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ రమ్య, మామిడికాయ పచ్చడి చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఇంకా చెప్పాలి, ఏమనిపించింది ఇవాళ? ఇట్లా చాలా బాగా అనిపించింది. ఈ రోజు చెట్ల కింద ఇక్కడ బావి దగ్గర మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. లావణ్య చెప్పు, ఎట్లా అనిపించింది ఈ రోజు ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే? చాలా సంతోషం అనిపించింది మేడం. నువ్వు వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీ. మాకు ఇంత కెమెరా ముందు మేము పచ్చళ్ళు పెట్టుడు అంటే ఫస్ట్ టైం. మేము ఇంత మా ఏజ్కి వచ్చేంత వరకు కూడా మేము ఎప్పుడు చూడలే. ఏదో మీరు సంతోషంగా మాకు మా ఊరికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం మేడం. ఓకే, చాలా అమ్మా. హాయ్ మేడం, మేము చాలా బాగుంది పచ్చడి, ఫ్రెడ్గా సూపర్ ఉంది. చూస్తే తినాలనిపిస్తుంది. ఏం చేద్దాం? తిందాం మేడం. అందరికి తినడానికి కూడా మా ఆయన ఫుడ్ తెచ్చాడు, అలా కలిపి తిందాం. లాస్ట్ లా అది కూడా సూపర్ ఉంది మేడం. సూపర్ ఉంది మేడం. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు చాలా మా అబ్బాయికే కల వచ్చింది మేడం మీరు వచ్చినందుకు. ఇంకేం డైలాగ్ పడతలేదు.
వాగుడు కాయ తెలుసా అసలు క్లాస్లలో లాస్ట్ బెంచ్ పిల్లలు ఉంటారు చూడండి, ఆ లెవెల్ కామెంటరీ నడుపుతానే ఉంది, వెనక అందరికి సెటెన్స్ వేస్తానే ఉంది. లేదు మేడం, మా టీమ్ లో పెద్ద వాగుడుకాయ. లేదు మేడం, అవును కదా, అవును కదా. లేదు మేడం, మీ అంతనా మేడం, మీరు సీనియర్ నేను జూనియర్. ఈ రోజే ఫస్ట్ యాంకర్లతో మాట్లాడడం కూడా నాకు ఏది తెలియదు మేడం. ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషం. మాకు చాలా సంతోషం మాకు ఈ ఛాయిస్ ఇచ్చినందుకు. నరసమ్మ వీడియోలు చేయాలి. థ్యాంక్స్ అమ్మా. ఆడదాకా మా కోసం నడుచుకుంటా పోయి మీరు ఇంత పెద్ద మామిడి కాయని ఇచ్చినందుకు నేను తీసుకుపోతాను దీన్ని. తీసుకపో. ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? కరెక్ట్ పెట్టినామా? కరెక్ట్ పెట్టారు. మాటలు ఎక్కువ పని తక్కువైందా? ఏం కాలే, ఏం కాలే, కరెక్ట్ పెట్టినామా? కరెక్ట్. మంచిగా మీరు మళ్ళీ రావాలి మా విలేజ్ కి ఇక్కడికి. బతుకమ్మ పండుగకో దానికో దీనికో మళ్ళీ తప్పకుండా కలుద్దాం ఇదే ఊర్లో. ఇది మొత్తానికి గుర్జకుంటలో ఈ రోజు మనం చెట్ల కింద మామిడికాయ తొక్కు ఎట్లా పెట్టుకోవాలి చూసినాం, బాగొచ్చింది. ఇంకా మేము టేస్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ వైండప్ చేసి. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్ రిలేటెడ్ మామిడికాయ తొక్కు తెలంగాణ స్టైల్. కెమెరామెన్ కిరణ్ శివతో యశోద, పల్లవి టీవీ సైనింగ్ ఆఫ్.